నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ప్రెజెంట్ మనం విజయవాడలోని బెన్ సర్కిల్ దగ్గరలో ఉన్న పిన్నమనేని పాలిక్లినిక్స్ ఏరియాకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఇందిరా ఫుడ్స్ వారి మండవా రెస్టారెంట్ ఉందండి. సో మండవాస్ రెస్టారెంట్లో అదిరిపోయే డిషెస్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మన ఆంధ్ర స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ ఉలవచారు మేకింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఉలవచారు ఎలా మేక్ చేస్తున్నారు అంటే దాని ప్రాసెస్ ఏంటి మొత్తం కూడా అన్ని క్లియర్గా తెలుసుకుందామండి. సో పదండి నాతో పాటు. ప్రెజెంట్ మనం ఇందిరా ఫుడ్స్ ఓనర్ వెంకటరత్నం గారు మనతో పాటు ఉన్నారండి. సో ఉలవచారు ట్రెడిషనల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. సో ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు, మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆయన మనకి తెలియజేస్తారు. సో నమస్తే అండి. సో వెంకటరత్నం గారు, ఉలవచారు అనేది కృష్ణా జిల్లాకి ఫేమస్ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. సో మేము ఇక్కడికి వస్తే మీరు ఏదో స్టవ్ పైన పెట్టేసేసి ఏదో చేస్తారేమో అనుకున్నాం. మొత్తం ఒక చిన్న సైజు ఫ్యాక్టరీయే ఉంది ఇక్కడ ఉలవచారుకి సంబంధించి. సో ఏంటి సార్, ఎలా ప్రిపేర్ చేస్తారు, దీని గురించి మొత్తం? మేము మొదలుపెట్టి దాదాపుగా రేపు వచ్చే ఏప్రిల్కి 30 సంవత్సరాలు అవుతుంది. 30 years నుంచి. అంటే మీరు చెప్పినట్టే మేము ఫస్ట్ చిన్న గాడి పొయ్యి తీసి అట్లా మొదలుపెట్టాం అనమాట. చిన్నగా స్టార్ట్ చేసాం. తర్వాత అంచెలంచెలుగా తర్వాత గాడి పొయ్యిలని, ఊక పొయ్యిలని, వుడ్ ఫైర్డ్ బట్టీలు, గ్యాస్ బట్టీలు, డీజిల్ బట్టీలు, స్టీమ్కి వచ్చాం అనమాట. బాయిలర్ ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకుని పెద్ద పెద్ద బాయిలర్స్ పెట్టారు. బాయిలర్ పెట్టి ఇవన్నీ వెసల్స్ అనమాట. ఈ పేటెంటెడ్ వెసల్స్, డబల్ జాకెటెడ్. ఈ డిజైన్ ఎక్కడ లేదు, నేను ఓన్గా తయారు చేస్తున్నాను. సార్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది ఎండింగ్ వరకు మొత్తం ప్రాసెస్ అంతా చూద్దాం సార్. వెళ్దామా? ఫస్ట్ ఏం చూపిస్తారు మీరు? ఫస్ట్ ఉలవలు జల్లెడి వేయటం, జల్లెడి తర్వాత డీ స్టోన్ వేయటం. జల్లెడిలో కొంతవరకు పెద్ద మట్టి గట్లు కానీ రాళ్ళు కానీ దుమ్ము మొత్తం అంతా పోతుంది. ఆ ఉలవల సైజు రాయి వచ్చి డీస్టోనింగ్ చేసినప్పుడే పోతుంది అనమాట. అంటే దాన్ని అందులో ఇంకా మట్టి కానీ రాళ్ళు కానీ ఇంకేం ఉండవు. దాని తర్వాత వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేస్తాం. పైనుంచి ఫ్రెష్ వాటర్ ఇస్తాం, కింద నుంచి మురికి నీళ్ళు వెళ్ళిపోతాం అండి. దాని తర్వాత ఈ వెసల్స్లో ఆర్ఓ వాటర్ పడతాం మొత్తం. మాకు ఓన్గానే ఆర్ఓ ప్లాంట్ పెట్టుకున్నాం. మొత్తం ఆర్ఓ వాటర్ బట్టి అది వేయడంగానే ఉలవలు కడిగిన ఉలవలు ఇందులో పోస్తాం అన్నమాట. ఇందులో పోసిన తర్వాత 4 నుంచి 5 గంటలకు ఉడికే టైం 4-5 గంటలు పడుతుంది. ఉలవలను బట్టి 3 నుంచి 5-6 గంటలు కూడా ఉడకన ఉలవలు ఉంటాయి. ఆ ఉడికిన తర్వాత మొత్తం టిల్ట్ అవుతుంది. టిల్ట్ చేసి ఇందులో ఉన్న నీళ్ళు ఉలవలు సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి మళ్ళీ వెసలు శుభ్రంగా కడిగి మళ్ళీ వంచిన నీళ్ళు మళ్ళీ అందులో పోసి అందులో చింతపండు రసం, అక్కడ పల్పర్ ఉందో చింతపండు రసం ఉండేది, పిప్పి ఒక పక్కే రసం ఒక పక్క వస్తుంది. రసం పోసి చింతపండు రసం, ఉల్లిపాయలు, ఉప్పు, కారం ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా దించే ముందు తాలింపు వేస్తాం అన్నమాట. సార్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి చూద్దాం సార్. క్లీనింగ్ దగ్గర నుంచి మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు? చూపెడతారు. సో ఇక్కడ క్లీనింగ్ ఎలా? ఈ ఉలవలు మేము కర్ణాటక, తమిళనాడు నుంచి తెప్పించుకుంటాం. వారానికి 1 లోడు 2 లోడ్లు అట్లా వస్తాయి. 10 రోజులకి వస్తాయి. వారానికి 10 రోజులకి వస్తాయి. వీటిని అంటే రాళ్ళు దుమ్ము అన్నీ ఉంటాయి కదా, మట్టి గట్లు. అంటే మేము కొనుగోలు చేసిన ఉలవలు ఇందులో పోస్తాం. ఇందులో పోస్తే ఇట్లా 3 జల్లెళ్ళు, 3 రకాల సైజులు ఉంటాయి పెద్ద. అందులో క్లీన్ అయ్యి వేస్టేజ్ ఇందులో పోస్తాం. దీని తర్వాత తీసుకోండి. తీసుకోండి అనమాట. ఇందులో రాళ్ళు కానీ ఇంకేం ఉండవు, ఇసుక కానీ మట్టి కానీ ఏమి ఉండవు. మనం తినొచ్చు. దీని నుంచి వాషింగ్ మెషిన్కి వెళ్ళిపోతుంది. సార్ ఈ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు సార్ క్లీనింగ్? అక్కడ జల్లెడేసి డీస్టోన్ వేసిన తర్వాత ఉలవలు ఇందులో పోతాం. ఫస్ట్ వాటర్ నింపుకుంటారా మీరు? ఇందులో వాటర్ నింపుకుంటాం. ఇందులో ఉలవలు పోస్తూ ఉంటారు. పైనుంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఈ మెష్లో నుంచి మురికి నీళ్ళు, ఇందులో నుంచి మొత్తం మురికి నీళ్ళు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. దీనికి టైం ఫిక్స్ చేస్తాం. పైన వచ్చే వాటర్ డెలివరీని బట్టి మురికి ఎంత టైంకి వెళ్తుంది అనేది మేము దానికి టైమర్ పెట్టేసుకుంటాం. అంటే ఉలవలో ఉండే మట్టిని బట్టి
10 నిమిషాల 12 నిమిషాల 15 నిమిషాల పెట్టుకుంటాం. ఆ మురికి నీళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఆ ఉలవలు తీసి మొత్తం మళ్ళీ ఇవి ఎటువైపు నుంచి తీసుకుంటారు? మళ్ళీ ఈ వాష్ వైపు చేసిన నుంచి తర్వాత ఉలవలు ఇంకో బ్యాక్ దూరం బ్యాక్ ఉంది. తీసుకుంటారు అన్నమాట. ఇటు సైడ్ బ్యాక్ వైపు. ఓకే. సో అక్కడ క్లీన్ అయిపోయినాయి అన్నీ మళ్ళీ తీసేసుకుంటారు. సో 10 to 15 మినిట్స్ వాషింగ్, అంటే ఉలవలను బట్టి దానికి ఉన్న మట్టిని బట్టి సో వీళ్ళు టైం సెట్ చేసుకుంటారు. ఒక 10 to 15 మినిట్స్ వరకు వాష్ చేసుకుంటారు అనమాట. ఈ వేస్ట్ ఏదైతే క్లీన్ చేస్తుందో వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఉలవలు బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఓపెన్ చేసి డోరు, సో ఫ్రెష్ ఉలవలన్నీ కూడా క్లీన్ అయినవి ఇక్కడ నుంచి తీసుకుంటారు. సో ఇది వాషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? రైట్. సార్ మొత్తం అసలు చాలా అరేంజ్మెంట్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటిది ఇది ఎంత మొత్తం ప్రాసెస్? బాయిలర్ అమ్మా, ఇక్కడ బాయిలర్. స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. హీట్. దీనికి ఏమో ఫైర్ వుడ్ వాడతాం. ఓకే. స్టీమ్ ఈ లైన్ ద్వారా అక్కడ వెసల్స్కి వెళ్తాం. ఇంతకుముందు మీకు వెసల్స్ చూపించాను కదా, అక్కడికి స్టీమ్ సో వెళ్తాం. ఇక్కడ నుంచి పైప్స్ ద్వారా వెళ్తాయి. పైప్ ద్వారా ఓకే ఓకే. సో ఇక్కడ మీరు ఉడకబెడతారా? ఏంటిది ఏం ఇక్కడ జరుగుతుంది? ఉడకబెట్టాం. జస్ట్ ఓన్లీ వాటర్ బాయిల్ అయ్యి స్టీమ్ వెళ్తుంది. ఓకే ఓకే. స్టీమ్ తీసుకొని స్టీమ్ కూడా ప్రెజర్తో వెళ్తుంది. ఓహో ఓకే. సో ఇది ఎప్పుడు ఇంకా నిరంతరాయంగా అట్లా వెలుగుతూనే ఉంటుందా? కంప్లీట్. సో మార్నింగ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారు సార్? మళ్ళీ ఎప్పటి వరకు ఎండ్ మార్నింగ్ అవుతుంది? 5కి బిగిన్ చేస్తే ఈవినింగ్ 5 అవుతుంది. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు. సో అప్పటి వరకు ఇది వెలుగుతూనే ఉంటుంది. ఈ స్టీమ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. ఓకే సార్. సో స్టీమ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒకసారి వెళ్దాం పదండి. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్? అక్కడ కడిగిన ఉలవలో ఇందులో పోస్తాం అన్నమాట. ఓకే. ఇందులో పోసి ఉడికిన తర్వాత వాటిని ఫిల్ట్ చేస్తాం. 4 నుంచి 5 గంటల వరకు ఉడుకుతాయి. ఉడికిన తర్వాత వాటిని టిల్ట్ చేసి వెసల్ టిల్ట్ చేసి ఉలవలో ఉడికిన అందులోంచి వచ్చే నీళ్లు సపరేట్ చేస్తాం. ఆ సపరేట్ చేసిన నీళ్ళని మళ్ళీ కాస్తాం. ఓకే. మళ్ళీ కాసేటప్పుడు ఆ చింతపండు రసం, ఉల్లిపాయలు, ఉప్పు, కారం వేసి ఫైనల్గా తాలింపు వేసి అన్ని మళ్ళీ కూడా ఇందులోనే వేసేస్తారు అన్నీ సార్? మొత్తం ఇందులో మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత టిల్ట్ చేసి ఆ చారు మొత్తం ప్యాకింగ్ రూమ్లోకి వెళ్ళిపోవాలి. మొత్తం ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది మీకు? 12 గంటలు పడుతుంది. 12 గంటల వరకు ఇట్లా చేస్తూనే ఉండాలి. అంటే ఇంత క్వాంటిటీ, హెవీ క్వాంటిటీతో చేస్తున్నారు కదా, అంటే కేవలం హోటల్కి మాత్రమే యూజ్ చేస్తారా లేకపోతే ప్యాకెట్స్లో పెట్టి సప్లై కూడా చేస్తారా? హోటల్స్కి చాలా తక్కువ. తక్కువ. అందుకే ఎవరికాళ్ళు కొనుక్కుంటారు అన్నమాట. మాకంటే ప్యాకింగ్ ఆంధ్ర, తెలంగాణ అన్ని టౌన్లకి అన్ని చోట్లకి వెళ్తాం. పంపిస్తారు. కర్ణాటకలో కొన్ని ఏరియాలు, ఓకే. తమిళనాడులో కొంత ఏరియా. మొత్తం ఎన్ని అంటే ఒక్క రోజు ఎంత క్వాంటిటీ చేస్తారు సార్? కెపాసిటీ అయితే 2.5 టన్నులు, అంటే 2500 కేజీలు రోజుకి తయారవుతుంది. ప్యాకింగ్ చేసి పంపిస్తారు కదా సార్, అది ఎన్ని డేస్ వరకు ఉంటుంది? అది బయట పెడితే 15 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 3 months 4 months 6 months అయినా ఉండిపోతుంది. ఓకే. సో డైరెక్ట్ మనం వాడేయడమేనా లేకపోతే దానికి మళ్ళీ ఇంటి దగ్గర ఏమైనా ప్రాసెస్? డైరెక్ట్ వాడవచ్చు. తాలింపు కూడా వేసి ఉంటుంది, కట్ చేసి వాడేసుకోవచ్చు. ఓకే. సో అసలు ఇది ఉలవచారుది స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది సార్? ఎందుకంటే మీరు హోటల్ అంటే ఇంకా చాలా చూసుకోవచ్చు, బట్ బల్క్గా మీరు ఓన్లీ ఉలవచారు వైపే దృష్టి పెట్టారు ఎందుకు? అంతకుముందు 10th క్లాస్ వరకు చదివి తర్వాత వ్యవసాయం చేసేవాడిని. ఓకే. వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు పెళ్ళైనప్పుడు అత్తగారింటికి వెళ్ళాను అనమాట, వైజాగ్. అయితే వాళ్ళు ఎక్కడో ఉలవచారు నెలకోసారి కాస్తారు, అమ్ముతారని చెప్పి కొత్తల్లుడు కదా అని తీసుకొచ్చి నాకు పెట్టారు. అప్పటి వరకు మేము ఎద్దులకి ఆవులకి వేసేవాళ్ళం. సరే నాకు ఐడియా వచ్చి ఇదేదో బిజినెస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంటికి వచ్చి ఒక 5-6 నెలలు ట్రయల్ చేసాం అనమాట. ట్రయల్ చేసి అప్పుడు చిన్నగా బిగిన్ చేసాం. ఓకే. 30 సంవత్సరాలు. సో కొత్త అల్లుడిగా తిని ఇప్పుడు మళ్ళీ మొత్తం అందరికీ పండిస్తున్నారు అనమాట. కొత్తల్లుడికి పెట్టమని అందరూ. పెట్టమని. ఓకే. సో బిజినెస్ ఎలా జరుగుతుంది సార్ మీరు మొత్తం అంతా? ఫస్ట్ Business నుంచి అంటే మొదలైతే ఇప్పటి వరకు, అంటే ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేసామంటే ఆటుపోట్లు, కష్టాలు అన్నీ అన్నీ ఉంటాయి. ఉంటాయి. సో ఎట్లా ఏమన్నా ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, ఇది మన వల్ల కాదు అని చెప్పేసి ఎప్పుడు ఫస్ట్ అనుకున్నారా? పెట్టినప్పుడు 1 year 1.5 year వరకు అసలు ఎందుకు పెట్టామనిపించింది. కానీ వదలలేదు. వదలకుండా అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఆటోమేటిక్గా పెరిగింది. మౌత్ పబ్లిసిటీతో పెరిగింది. మాకు పబ్లిసిటీ ఎప్పుడు ఇవ్వలేదు మేము. సో ఫస్ట్ టేస్టీగా మనం చేసినప్పుడు అంతగా రాదు ఫస్ట్ లేదు లేదు, ఫస్ట్ నుంచి ఒకే టేస్ట్ మెయింటైన్ ఒకటే. ఓకే. టేస్ట్ ఎప్పుడు మారలేదు. ఓకే. సో రేటు మారింది, అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిన కొద్దీ రేటు పెరుగుతూ ఉండదు, కానీ క్వాలిటీ ఎప్పుడు మారలేదు. ఓకే. సో క్వాలిటీ విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉంటారు. అండ్ మనకి ఉలవలు క్వాలిటీ చాలా ఉంటాయి. అవును.
సో వాటిని పర్ఫెక్ట్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అయితేనే మేము తీసుకుంటాం, లేకపోతే లోడ్ వచ్చినా సరే రిజెక్ట్ చేసేస్తాం. మీకు చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఆ క్వాలిటీ మ్యాక్సిమం మాకు మంచి క్వాలిటీ పంపుతారు. ఎప్పుడైనా చెదురుమదురుగా లోడ్లో ఏమైనా తేడా వస్తే అమ్మితే మళ్ళీ రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో ఎవ్రీడే ప్రాసెస్ సార్ కంప్లీట్ ప్రతిరోజు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఏమేమి చేస్తారు సార్ ఇవి కాకుండా? రెస్టారెంట్ ఒకటి పెట్టాం, మండవాసి భోజనం, స్వీట్ అసెంబ్లీ అని, స్వీట్ షాపు, రెస్టారెంట్ పెనంనేని పాలిక్లినిక్ రోడ్లో ఉంది. అది పెట్టి 2 years అవుతుంది. ఓకే, ఆ స్వీట్లు హాట్లో అన్నీ కూడా రిలయన్స్కి వచ్చి హల్వాలు ఇవన్నీ సప్లై సంగం డైరీకి ఇట్లా. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఒక్క దాంట్లోనే ఎంత క్వాంటిటీ ఉంటుంది సార్? 250 kg. 250 kg అలా మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి 250 kg. ఇట్లా 10 ఉన్నాయి అన్నమాట. ఇలాంటి ఇట్లా మొత్తం 10 ఉన్నాయి. ఓ నైస్. అండ్ సార్ మీ రెస్టారెంట్లో ఉలవచారుతో పాటు ఈ ఉలవలతో ఇంకేమైనా రెసిపీస్ చేస్తారా? కోడిగుడ్డు ఉలవచారు ఉంటుంది. ఓ ఇంకా సార్? ఉలవచారుతో తయారు చేయాల్సిన అన్నీ ఉంటాయి. అన్నీ. మష్రూమ్ ఉలవచారు బిర్యానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉలవచారు ఇంత బల్క్గా చేస్తారు, ఇదే ఫస్ట్ టైం మేము చూడటం. మామూలుగా ఏదో పొయ్యి పెట్టేసి చెప్తారేమో అనుకున్నాం, కానీ ఇంత హెవీ ఒక చిన్న సైజు ఒక ఫ్యాక్టరీనే పెట్టేసేసారు మీరు. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము మీ రెస్టారెంట్కి వస్తాం, మీరు చేసే ఉలవచారు కూడా ఎలా ఉంది అని మేము టేస్ట్ చేయాలి, మా వ్యూవర్స్కి చెప్పాలి, కాబట్టి మేము అక్కడికి కూడా వెళ్దాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఇప్పటి వరకు మనం ఉలవచారు బల్క్గా ఎలా తయారు చేస్తారో మొత్తం కూడా చూసాం కదా. పెద్ద పెద్ద వెజిల్స్లో మనకి ఉలవచారు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ ప్రిపరేషన్ మొత్తం ఇప్పుడు చూసాం. అలా ప్రిపేర్ అయిన ఉలవచారు సో ఇక్కడికి షిఫ్ట్ చేస్తారనమాట. సో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బౌల్స్. సో ఇందులోకి నింపుకొని మనకి ఇక్కడ తీసుకొస్తారు. ఇదేంటి అంటే మొత్తం ప్యాకింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఉలవచారు మొత్తం కూడా తయారైపోయింది, ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు. సో ఇవన్నీ ప్యాకింగ్ మిషన్స్ ఇవి వరుసగా ఉన్నాయి. అండ్ ఇవి అంతా ప్యాకింగ్ కవర్స్ అనమాట. సో ఈ విధంగా ప్యాకింగ్ చేస్తారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ఉలవచారు ప్యాకింగ్ అయిపోతుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో మనకి ప్యాకింగ్ అని జరుగుతుంది. అండ్ ఇది పక్క రాష్ట్రాలకు కూడా వీళ్ళు సప్లై చేస్తారనమాట. అందుకే అంత బల్క్గా మనకి ఉలవచారు చేస్తున్నారు. అండ్ హోటల్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఉలవచారుతో ఏమేమి రెసిపీస్ చేయాలో ప్రతి రెసిపీ కూడా చేస్తున్నారు. ఎక్కడా కూడా ఉండదు, వీళ్ళ స్పెషాలిటీ అనమాట ఉలవచారు అనేది. సో మనం హోటల్కి వెళ్ళి అక్కడ కూడా ఏమేమి రెసిపీస్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం పద. ఇందిరా ఫుడ్స్ వారి మండవాస్ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మేము అందరం కూడా టేస్ట్ చేసాము. అండ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, మీ టేస్టీ ఫుడ్ని రుచి చూసేవచ్చు. అండ్ ఉలవచారు మేకింగ్ ఎలా ఉంది, ప్రాసెస్ అదిరిపోయింది కదా. సో అసలు ఎవ్వరం కూడా మేము ఊహించలేదండి. సో అంత బల్క్ ఉలవచారు రెడీ చేస్తారని. సో ప్రాసెస్ ఇక్కడే కాదండి, ఇక్కడ రెస్టారెంట్లో ఉలవచారుకు సంబంధించిన డిషెసే కాదు, అండ్ ఉలవచారుని ఇంకా చాలా రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తూ ఉంటారు. సో ఇది ఇవాళ మన ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో టేస్టీ ఫుడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.